రేపే గురువారం. అలానే ఎంతో శక్తివంతమైనటువంటి వైశాఖ పౌర్ణమి కూడా. ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా భూలోకానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి రేపు ఈ శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్కటి మీ ఇంట్లోకి తెచ్చుకోండి. ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కష్టాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి మీ జాతకం అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇవి మీ ఇంట్లోకి తెచ్చుకున్న తరువాత ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీ కళ్ళతో మీరే చూడవచ్చు. పౌర్ణమి అనేది సహజంగా హిందూ ధర్మాల ప్రకారం చాలా గొప్పది. అలాంటిది ఈ వైశాఖ పౌర్ణమి అనేది మరీ శక్తివంతమైనటువంటిది. వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణులు భూలోకానికి వస్తారు అని శాస్త్రం వివరిస్తుంది. కాబట్టి రేపు గురువారంతో వైశాఖ పౌర్ణమి కలిసి వస్తుంది. అందువల్ల మీ ఇంట్లోకి కేవలం ఈ ఒక్కటి తెచ్చుకోండి. ఇది మీ ఇంట్లోకి తెచ్చుకున్న తరువాత మీ ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. ఇది ఎక్కువ డబ్బుతో కూడుకున్నది కూడా కాదు. చాలా తక్కువ ఖర్చుతోనే తెచ్చుకోవచ్చు. అయితే మరి ఈ వైశాఖ పౌర్ణమి రోజున మనం ఎలాంటి పనులు చేస్తే ఇంట్లోకి లక్ష్మీనారాయణులు వస్తారో తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పూర్ణిమ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. తలంటు స్నానం చేయాలి. తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టాలి. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే నిద్రలేచి వాకిలి శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టి గడపను శుభ్రం చేసి గడపని అందంగా పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరిస్తారో అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఇక అదేవిధంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది సిరులు అలానే సంతోషంతో ఆనందంగా ఉండవచ్చు. అయితే తలంటు స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకుని చేయాలి. ఉప్పుతో పాటు 5 తులసి ఆకులను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుని స్నానం ఆచరించడం వల్ల ఇలా ఉప్పు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయటం వల్ల దరిద్రం నెగిటివ్ ఎనర్జీ జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి. కష్టాలు దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము. శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా స్నానం చేసే నీటిలో అవి వేసుకొని చేయాలి. ఆ తరువాత స్నానాన్ని చేశాక మనం ఎంతో శుభ్రమైనటువంటి దుస్తులను అంటే చినిగినవి కాకుండా నీటిగా శుభ్రంగా ఉండే దుస్తులను వేసుకోవాలి. తరువాత తలంటు స్నానం చేసి మనకు ఖచ్చితంగా మనం వేసుకునే దుస్తులు అనేవి మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని శుభప్రదమైన రంగు దుస్తులను మాత్రమే వేసుకోవాలి. ఆ శుభప్రదమైన రంగు దుస్తులు ఏవి అంటే గనక పసుపు రంగు దుస్తులు, అదేవిధంగా ఆకుపచ్చ రంగు దుస్తులు, అలానే పట్టు రంగులో అంటే పట్టుగా ఉండే పింక్ కలర్లో ఉండే ఎర్రటి రంగులో ఉండే దుస్తులు వేసుకోవటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక మిగతా నల్లటి రంగులో ఉండే దుస్తులు అలానే నీలి రంగులో ఉండే దుస్తులు మాత్రం ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు. అలా కాదని వేసుకుంటే దరిద్రం సంభవిస్తుంది. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు మనకు ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. శని దేవుడు మనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజున ఎవరైతే ఒక గ్లాసులో ఉప్పుని వేసి ఆ ఉప్పులో నీటిని పోసి ఆ నీటిని అంటే ఎవరికి తెలియకుండా ఎవరూ చూడకుండా రహస్య ప్రదేశంలో అంటే ఒక డోర్ కింద కానీ సోఫాకి అంటే డోర్ పక్కన కానీ సోఫా కింద కానీ బీరువా కింద కానీ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పౌర్ణమి రోజుల్లో మనకు
ఎక్కువగా చెడు శక్తులు అనేవి ఈ ఉప్పుని లాగేసుకోవటం జరుగుతుంది. నెగిటివ్ అనేది తొలగిపోతుంది. పూర్తిగా ఆ ఉప్పు నీరు నెగిటివిటీని లాగేసుకుంటాయి. తరువాత పౌర్ణమి మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదా ఏదైనా పారే నీటిలో కానీ పడవేయాలి. ఇలా చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందగలుగుతాము. ఈ విధంగా మనం వైశాఖ పూర్ణిమ రోజు చేయాలి. ఇక మరీ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణులు భూలోక సంచారణ చేస్తారు. ఆ సందర్భంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించాలి. అంటే మన ఇంట్లో ఉత్తర దిక్కు ఉంటుంది కదా, కొంతమందికి ఉత్తర దిక్కున ద్వారం ఉంటుంది, కొంతమందికి ద్వారం ఉండకపోవచ్చు. అయినా సరే ఉత్తర దిక్కున ద్వారం ఉన్నా లేకపోయినా సరే ఉత్తర దిక్కున గనక మనం రేపు వైశాఖ పౌర్ణమి రోజున ఉప్పు దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా ఇంట్లోకి విచ్చేసి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఎప్పుడైనా ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేర స్థానం కాబట్టి అక్కడ చెత్త చెదారాలు, ఇనుప వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఉంచకూడదు. ఖాళీగా ఉన్నా సరే ఆ ప్రదేశంలో ఈ పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచాలి. ఉత్తరం వైపు గోడ ఉంటే ఆ గోడకి ఒక మేకుని కొట్టి ఆ మేకుకి లక్ష్మీ కుబేరుల ఫోటోని కానీ లక్ష్మీదేవి గణపతుల ఫోటోని కానీ పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాదు, సిరుల వర్షం కురుస్తుంది. ఎప్పుడూ డబ్బు ఇంట్లో ఉంటూనే ఉంటుంది. డబ్బుకి ఎలాంటి లోటు అనేది అసలు రాదు. అయితే మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో నిండుగా దొడ్డుప్పుని వేయండి. ఎప్పుడైనా పరిహారాలకి వాడిన దొడ్డుప్పు గాలికి పెట్టిన దొడ్డుప్పుని వాడకూడదు. గాలి తగలని చోట పెట్టే దొడ్డుప్పుని మాత్రమే వాడాలి. ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవిస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇక ఆ ఉప్పుని మనం ఒక మట్టి పాత్రలో పోసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం, అలానే లవంగాలు 2, యాలకులు 2, ఒకే ఒక్క రూపాయి కాయను పెట్టి కొన్ని నల్ల నువ్వులను పోసి ఆ ఉప్పు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి లక్ష్మీనారాయణులను ఆహ్వానించాలి. తరువాత ఆ విధంగా దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలుచుకొని మన కోరికను చెప్పుకోవాలి. ఇక మరి ఈ శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజున ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకుంటే లక్ష్మీనారాయణులు మన ఇంట్లోకి విచ్చేస్తారో కూడా తెలుసుకుందాం. అలానే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సాయంకాలాన సింహద్వారం బయట వైపున పరిశుభ్రంగా చేసుకుని ముగ్గులు పెట్టి మన ఇంటి సింహద్వారానికి ఎడమవైపున ఒక దీపాన్ని వెలిగించి ఇంటి సింహద్వారానికి లోపల వైపున రాగి చెంబులో నీటిని పోసి ఒక ఎర్రని పుష్పాన్ని వేసి పసుపు కుంకుమ 1 రూపాయి కాయను కొన్ని అక్షంతలను వేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. ఇకపోతే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లోకి 5 రూపాయలతో ఒక పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోండి. అంటే పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పచ్చ కర్పూరం యొక్క సువాసన అద్భుతంగా ఉంటుంది. అందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. చెడు శక్తిని తొలగించే శక్తి కూడా ఉంటుంది. నెగిటివిటీని తొలగించే శక్తి కూడా ఉంటుంది. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం. పచ్చ కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరూ కూడా సంతోషిస్తారు. ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఇకపోతే పచ్చ కర్పూరంతో పాటు ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఈ శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజున మర్చిపోకుండా ఇంట్లోకి దొడ్డుప్పుని తెచ్చుకోవాలి. అలానే ఈ వైశాఖ పూర్ణిమ రోజున ఈ ఒక చెట్టుని తాకినా సరే దరిద్రాలు తొలగిపోతాయి. అది వేప చెట్టు అయినా రాగి చెట్టు అయినా పర్వాలేదు. రాగి చెట్టుని ముఖ్యంగా రేపు గురువారము, అలానే వైశాఖ పూర్ణిమ. ఈ పూర్ణిమ అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి విష్ణుమూర్తి ఎంతో ఇష్టంగా విష్ణుమూర్తి ఆ యొక్క రాగి చెట్టులో ఉంటాడు అని మనకు పురాణాలు
చెబుతున్నాయి. రాగి చెట్టు దరిద్రాన్ని తొలగిస్తుంది. రాగి చెట్టు వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రాగి చెట్టు అనేది మనకు కనిపిస్తే రేపు పౌర్ణమి రోజు లేదా రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని తాకి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తలుచుకుని వచ్చిన కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. తెలుసుకున్నారు కదా రేపు వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.